హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీ గౌడ్ అఫీషియల్. నేను ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఈ మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒక 2 minutes అలా బాయిల్ చేస్తే ఆ మిల్ మేకర్లో ఉండే వేస్టేజ్ అనేది మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అలా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని నేను మిల్ మేకర్ నుంచి తీసేస్తున్నానండి. చూడండి ఆ వాటర్ అనేది ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇంకా మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకొని నేను ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి కర్రీ కోసమని. ముందుగా నేను ఒక బౌల్ పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇంకా మిల్ మేకర్ మనం వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్ని యాడ్ చేసి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి వేయిస్తున్నాను. ఇలా వేయిస్తే ఏంటంటే ఆ మిల్ మేకర్ అనేది టేస్టీగా ఉంటుందండి, కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. వేగినప్పుడు మిల్ మేకర్ అనేది ఉప్పు కారం లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అదే ఆయిల్ సరిపోద్ది, ఇంకొంచెం వేసి ఉల్లిపాయలు కొంచెం కట్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే అక్కడక్కడ కర్రీలో తగిలితే బాగుంటుందని. అలాగే ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి దాన్ని బాగా వేయించాలి. చూడండి అది బ్రౌన్ కలర్ లాగా వచ్చేంత వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ముందే కరివేపాకు వేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. అందుకే కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు ఇట్లానే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత ఇంకా టమాటా ప్యూరీ కూడా పట్టి పెట్టుకున్నానండి. నేను 2 టమాటాలు తీసుకొని ప్యూరీ పట్టాను. కావాలంటే మీరు టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా అయితే ఆ మిల్ మేకర్కి జ్యూస్ లాగా బాగా పట్టి మిల్ మేకర్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి, టమాటాల నుంచి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మిల్ మేకర్ని యాడ్ చేసేసి బాగా కలిపాను. తర్వాత ఇంకా మనము కర్రీకి సరిపడా కారం, ఉప్పు వేసేసి కలుపుకోవాలండి. ఇందులో నేను మసాలాలు ఏమీ వేయనండి, సింపుల్గా చేస్తాను. ఇంకా వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేస్తున్నాను. చూడండి బాగా బాయిల్ అయిపోతుంది. ఇంకా చాలా బాయిల్ అవ్వాలండి. ఇంకా ఎంత మంచిగా బాయిల్ అవుతే అంత టేస్ట్ వస్తుంది. ఒక 2 minutes అలాగా క్యాప్ పెట్టేసి బాయిల్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. మసాలా ఏమి వేయకుండా ఆ ఫ్లేవర్ బయటకు వెళ్ళకుండా. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా వాటర్ ఇంకిపోయింది. మిల్ మేకర్ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్పీ గౌడ్ అఫీషియల్.